స్వరం శాలేం స్వరం ఇది సమాధాన స్వరం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 26వ కీర్తన మొదటి వచనాన్ని దయచేసి బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. చిన్న ప్రార్థన చేస్తాను చదవబడిన వాక్యం కొరకు. దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకొనండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, దయగలిగిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ సమయంలో ఎంతవరకు నిన్ను స్తుతించాం, ఆరాధించాం, ఘనపరిచాం. నీ బలమైనటువంటి సన్నిధి మా మధ్య సంచరించినందుకు స్తోత్రాలు. యెహోవా అటువైపు సంచరించగా శిలలు చిన్న భిన్నములు ఆయన నీ వాక్యంలో రాయబడి ఉంది. అయ్యా, నీవు మా మధ్య సంచరిస్తే కఠినమైన శిలల వంటి మా హృదయాలు చిన్న భిన్నమవునుగాక ప్రభువా. నిశ్చయముగా నీ వాక్యము చేత, శుద్ధి చేత మా హృదయాలు పగులుగొట్టండి. కఠినమైన హృదయాలు పగులునుగాక, మొండితనమున్న హృదయాలు పగులునుగాక, కఠినమైన మనస్తత్వాలు మార్చబడునుగాక. నీ వైపు తిరగక నిన్ను నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి మనస్సు కరిగించబడునుగాక యేసునామములో. నీ వాక్కు చేత మమ్మల్ని సంధించమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసయ్య నామమున అడిగి వేడుకని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథం ఒక ప్రాముఖ్యమైన గ్రంథం. కీర్తనల గ్రంథంలో చాలామంది భక్తులు కీర్తనలు రాశారు. దావీదు కొన్ని కీర్తనలు రాశాడు, సొలొమోను కొన్ని కీర్తనలు రాశాడు, మోషే అనే దైవజనుడు కొన్ని కీర్తనలు రాశాడు, ఆసాపు కొన్ని కీర్తనలు రాశాడు, కోరహు కుమారులు కొన్ని కీర్తనలు రాశారు. ఇలా రాసినటువంటి కీర్తనలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 5 స్కంధములుగా విభజించబడి ఆయా పేర్లతో వ్రాయబడినట్టుగా మనం గమనించగలం. ఇందులో ఎక్కువ శాతం కీర్తనలు భక్తుడైనటువంటి దావీదు రాశాడు గనుక ఈ గ్రంథానికి కీర్తనల గ్రంథం అని పేరు పెట్టబడింది. దావీదు తన స్వానుభవంలో కలిగినటువంటి ప్రతి అనుభవాన్ని, తన జీవితంలో అతను అనుభవించినటువంటి ప్రతి స్థితిని కూడా కీర్తనల రూపంలో ఇందులో పొందుపరిచాడు. అతనికి సంతోషం కలిగిన కీర్తన పాడాడు, బాధ కలిగిన కీర్తన పాడాడు. ఎలాంటి పరిస్థితుల్లో అతడు ఉన్నా అతడు దేవుని నామాన్ని కీర్తిస్తూ వచ్చాడు. బాలుడుగా ఉన్నప్పటి నుంచే దావీదుకు ఈ అలవాటు ఉంది ప్రియులార్. తను గొర్రెలు మేపడానికి వెళ్ళినప్పుడు ఆ దశ నుంచే అతడు సితారా వాయిద్యం చేతపట్టుకొని దేవుని నామాన్ని కీర్తిస్తూ తిరుగుతున్నట్టుగా వాక్యంలో మనం స్పష్టంగా చదవగలం. ఎన్నిక లేనివాడే, ఉన్న అన్నదమ్ములందరిలో కూడా త్రోసివేయబడిన వాడే, వెలివేయబడిన వాడే, వీడి వలన మనకే ప్రయోజనం లేదు, వీడు పెద్ద ఎత్తు కాదు, బలవంతుడు కాదు, యుద్ధశూరుడయ్యే అవకాశం లేదు, లేకపోతే వీడి వలన మనకే ప్రయోజనం లేదు, మనకున్న గొర్రెలను, పశువులను కాయడం తప్ప వీడు చేయగలిగిన పని, వీడు చేయదగ్గ పని ఇంకొకటి లేదు అని అందరి చేత వెలివేయబడిన స్థితి చిన్ననాటి నుంచే దావీదు అనుభవించాడు. దావీదు తన అనుభవాలన్నిటిలో కూడా ప్రభు మీదే ఆధారపడినట్టుగా మనకు కనబడుతుంది. అతడు గొర్రెలు కాస్తూ ఉన్నా నన్ను కాపాడే కాపరి ఒకడు ఉన్నాడని, యెహోవా నా కాపరి అని కీర్తన రాశాడు. ఇదిగో దేవుడు తన జీవితంలో ఏ మేలు చేసినా సరే ఆ మేలుకు తగినట్టుగా అతడు తన కీర్తనలు పాడుతూ వచ్చాడు. ప్రియులారా, చాలా విషయాలు ఆ దావీదు జీవితంలో ఇలాగే మనకు కనబడతాయి. 26వ కీర్తన మొదటి భాగం, రెండవ భాగం మనం చదువుతున్నాం. నేను మొదటి భాగం గురించి మాట్లాడలేదు కానీ రెండవ భాగం గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏమీ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. దావీదు తన జీవితంలో చెబుతున్న ఒక అద్భుతమైన మాట, ఏమీ సందేహించకుండా, ఇక అనుమానము అనేది లేకుండా, ఏ విధమైన ఆలోచన ఇక నాకు లేదు, క్వశ్చన్ అనేది లేకుండా ఆయన యందు నేను నమ్మిక ఉంచుతున్నాను. ప్రియులారా, దావీదు జీవితాన్ని మనం చూస్తే సందేహం లేకుండా నేను ప్రభువుని నమ్ముతున్నాను అని చెబుతున్నాడు. సాధారణంగా మన విషయం ఒకసారి ఆలోచిద్దాం. మన గురించి మనం ఆలోచించుకుంటే మనకు ఏదైనా సమస్య వచ్చినా, లేకపోతే ఎక్కడికైనా వెళుతూ ఉన్నా,
ఏదన్నా మాట్లాడుతున్నా ప్రతిదానికి కూడా సందేహం మొదట ఉంటుంది. కొంతమందిని చూసి చెప్పే మాట ఏంటంటే సందేహం ఫస్ట్ పుట్టి తర్వాత వీడు పుట్టాడురా అంటారు. కొంతమంది అనుమానం వీడు పుట్టి తర్వాత వీడు పుట్టాడురా అంటారు. అంటే ప్రతి చిన్నదానికి వీడికి ఏమొస్తుందంటే అనుమానం వస్తుంది, ప్రతి చిన్నదానికి సందేహం వస్తుంది. ఇది నమ్మొచ్చా నమ్మకూడదా, వీళ్ళని నమ్మాలా నమ్మకూడదా, ఇది చేయొచ్చా చేయకూడదా, ప్రతి దాంట్లో అనుమానం వస్తుంది. చివరికి దేవుని పిల్లల సైతం నేడు చేస్తున్న పని ఏంటంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడొచ్చా ఆధారపడకూడదా, దేవుణ్ణి నమ్మొచ్చా నమ్మకూడదా. చాలామంది ఎలా తయారైనంటే దేవుణ్ణి నమ్మేది దేవుణ్ణి నమ్మాలి, మనం చేసుకునేది మనం చేసుకోవాలి. మళ్ళా కొంతమంది తెలివైన వారు చెప్పేది ఏంటంటే గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదు కదా పాస్టర్ గారండి, అందుకే గాల్లో దీపం పెట్టి అనకూడదు, మన ప్రయత్నం ఏదో మనం చేస్తూ ఉండాలి. కానీ ప్రియులారా, భక్తులైన దావీదు తన స్వానుభవంలో చెబుతున్న మాట ఏంటంటే ఏమీ సందేహం లేకుండా నేను దేవుని మీద నమ్మిక ఉంచుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా హల్లెలూయా. సందేహం లేకుండా నేను నమ్ముతున్నాను అని చెబుతున్నాడు. సాధారణంగా దావీదుకు కలిగిన పరిస్థితులను బట్టి అతడు ప్రతి విషయంలో కూడా సందేహపడాలి. అతని అనుభవాన్ని మనం చూస్తే, అతని బ్రతుకును మనం చూస్తే ప్రతి చోట సందేహపడాలి, ప్రతి సమస్యలో అతను సందేహపడాలి. తర్వాత వచ్చిన సమస్య దగ్గర కూడా దేవుని మీద నమ్మకం పెట్టుకోకూడదు. ఇక నా పని నేను చేసుకుంటే మంచిది అని అనిపించే పరిస్థితులు దావీదు జీవితంలో ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా దావీదు ఏమంటున్నాడు తెలుసా, నేను దేవుని యందు సందేహపడకుండా నమ్మిక ఉంచుతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెబుదాం హల్లెలూయా హల్లెలూయా. దేవుని నమ్మి ఏదైనా చేస్తాడని వస్తాం. ఉదాహరణకు మనం ఇప్పుడు ఇక్కడ కూర్చున్నామంటే కూడా దేవుడు కరోనా నుంచి కాపాడతాడని కూర్చునే వాళ్ళు ఎక్కువ మంది, తర్వాత ఏ రోగం రాకుండా ఆరోగ్యంగా ఉంచుతాడు అని అనుకునే వాళ్ళు కొంతమంది, ఇంకా ఏదో మేలు చేస్తాడని ఆశపడే వాళ్ళని కొంతమంది, ప్రభు నాకు కృపనిస్తాడు అని ఆశపడే వాళ్ళు కొంతమంది. ఏదో ఒక మేలు జరుగుతుందని ఆశపడినప్పుడు అది జరగలేదు అనుకుందాం ఉదాహరణకి. ఇప్పుడు జరగలేదంటే మనకేమొచ్చింది, దేవుడు చేస్తాడో చేయడో అని డౌట్ వచ్చింది. నెక్స్ట్ టైం నమ్ముతావా? పోయినసారి కూడా ఇలాగే వెళ్ళాను దేవుడు చేస్తాడని, దేవుడు ఏం చేశాడు? చేయలేదు. కనుక దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటే కుదరదు, మన పని ఏదో మనము చేయాలి అని నిర్ణయించుకుని వెళ్ళిపోతావు. ఇది మానవ నైజం ప్రియులార్. కానీ ఒక విశ్వాసికి ఆ లక్షణం ఉండకూడదు అని వాక్యం చెబుతోంది. ఉదాహరణకు దావీదుని జ్ఞాపకం చేస్తాను. దావీదు అంటున్నాడు, ఏ సందేహం లేకుండా నేను దేవుని మీద నమ్మిక ఉంచాను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక్క అనుమానం కూడా దావీదుకు లేదు దేవుని నమ్మడంలో. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాడు? ఆయనకేం సార్ మీరు బాగా చెప్పారు, ఆయన మహారాజు అండి, సింహాసనం మీద కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు కనుక ఆయనకి ఎవరితో అవసరం ఉంటుంది? ఆయనకి ఏం పనికి అవసరంతో? ఇక కష్టాలు ఏమైనా ఉంటాయి ఆయనకి? కోరిన ఫుడ్ దొరుకుతుంది, మంచి రాచమర్యాదలు దొరుకుతాయి, కావాల్సినంత మంది జనం తన పక్కన ఉంటారు, అతనికి ఇక భయమే లేదు. ఏం కష్టాలు ఉన్నాయని దావీదు ఇక దేవుణ్ణి నమ్మకుండా ఉంటాడండి? ఏం కష్టాలు లేవు కనుక నాకు సందేహం లేదు, దేవుణ్ణి నమ్ముతాను అంటున్నాడు అనొచ్చు. ఒకవేళ మనకు కూడా అలాగే అనిపిస్తుంది, ఏ కష్టాలు లేకపోతే నేను కూడా బాగా దేవుణ్ణి నమ్ముకుంటాను, ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రతి ఆదివారం క్రమంగా చర్చికి వెళ్ళిపోతాను అంటాం. నువ్వు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఈ పక్కకు పెట్టేసాయి. దావీదు అంటున్నాడు, నా జీవితంలో నేను నా దేవుని యందు ఏ సందేహం లేకుండా నమ్మిక ఉంచుతున్నాను అన్నాడు. దావీదుని అడుగుదాం ఒకసారి, దావీదు నీకేం ప్రాబ్లమ్స్ లేవా? ఏ సందేహం లేకుండా నువ్వు దేవుని నమ్ముతాను అంటున్నావే, నీకేం ప్రాబ్లమ్స్ లేవా అని దావీదుని అడిగితే దావీదు చెప్తాడు తన చరిత్ర. నాకెందుకు సమస్యలు లేవు సార్, చిన్నప్పుడే వెలివేయబడ్డాను, ఒంటరిని అయిపోయాను, ప్రేమించే వాళ్ళు లేరు, తండ్రి ప్రేమించలేదు, తల్లి ప్రేమించలేదు, అన్నదమ్ముల ప్రేమ తెలియదు, నాకు జీవితం అంతా అడవిలోనే గడిచిపోయింది, నా బాల్య దశ అంతా కూడా అడవిలోనే గొర్రెలు మేపుకుంటూ ఉన్నాను, ఆ సింహం వస్తే కాపాడుతున్నాను, ఎలుగుబంట్లు వస్తే కాపాడుతున్నాను, గొర్రెలు కాయడం తప్ప నాకు ఇంకేమీ లేదండి, ఇలాగే బ్రతుకుతున్నాను. ఒంటరితనంలో బ్రతికాడు దావీదు. ఒంటరితనంలో బ్రతికినప్పుడల్లా నీకేమనిపిస్తుంది అంటే, ప్రభు నేను ఒంటరి కదా, నువ్వు నన్నెందుకు నాతో నువ్వు లేవు అని నువ్వు అడగొచ్చు. ఒకవేళ దావీదు ఎన్నోసార్లు అడిగాడేమో దేవుణ్ణి. అయినా దేవుణ్ణి ఏమన్నాడు తెలుసా, నేను నా దేవుణ్ణి ఏ సందేహం లేకుండా నేను నమ్మిక ఉంచుతాను నా దేవుని మీద, సందేహపడకుండా నా దేవుని నమ్ముతాను నేను అన్నాడు. సరే బాల్యదశ అయిపోయింది, ఎలాగోలాగ వచ్చి సైన్యంలో పడ్డాడు.
సౌలు రాజు దగ్గరికి తీసుకురాబడ్డాడు. గొలియాతో యుద్ధం చేయాలన్నాడు. యుద్ధం చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత అందరూ పాట పాడుతున్నారు. ఏమని పాట పాడుతున్నారు తెలుసా? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడేటప్పటికల్లా తన మీద ఎన్నడూ లేని అసూయ సౌలుకు ప్రారంభమైంది. సౌలు చివరికి ఎంతవరకు తెగించాడంటే, దావీదును బల్లెంతో ఒక్క వేటుతో నేను చంపేద్దునా అని ఎన్నోసార్లు ఈటె విసిరాడు దావీదు మీదకి. దావీదు తప్పించుకుని వెళ్ళాడు. చూడండి, సౌలు ఏమి బంధుత్వం లేనివాడా? పోనీ అలాగేం కాదే, సొంత కూతురునే ఇచ్చాడు. ఇప్పుడు దావీదు సౌలుకి ఏమవుతాడు అనకండి, చెప్పండి, కొంచెం చెప్పండి గట్టిగా. ఇద్దరు మామాళ్ళు బిడ్డనిచ్చినప్పుడు ఇంకెంత చూసుకోవాలి చెప్పండి. కూతుర్ని ఇస్తే ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం అల్లుండి. వాడు ఎక్కడ అలుగుతాడో, వాడు ఎక్కడ అలక మంచం ఎక్కుతాడో, వాడిని ఎక్కడ దింపడానికి, వాడి కోరికలు ఎక్కడ దించాలో బండి కొనిచ్చి, అవి ఇచ్చి, ఇవి ఇచ్చి, కానుకలు ఇచ్చి, కట్నాలు ఇచ్చి, నానా బాధలు పడి ఎక్కడ ఏమైపోతాడో అని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. చిన్న విషయాన్ని కలుగుతాడేమో అని అల్లుడిని జాగ్రత్తగా చూసుకున్నాం. అసలు సౌలుకి దావీదంటే లెక్కే లేదే. కూతురుని ఇచ్చానన్న భయం కూడా సౌలుకి లేదు. సౌలు దావీదుని ఎంత బాధ పెట్టాడంటే, కొండల వెంట, అడవుల వెంట చంపడానికి తరమడం మొదలుపెట్టాడంట. ఏమంటే, సొంత మామ, బిడ్డనిచ్చిన మామ చంపటానికి తరుముతుంటే దావీదు కొండల్లో, లోయల్లో, అక్కడ ఇక్కడ తలదాచుకుంటూ తన యొక్క జీవితాన్ని కాపాడుకుంటూ, తన బ్రతుకు ఎలా జరుగుతుందో, ఎలా గడుస్తుందో కూడా అర్థం కాకుండా తన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా దావీదు వెళ్తున్నాడు. ఇన్ని పరిస్థితులు దావీదుకి ఎదురవుతున్నా కూడా దావీదు అంటున్నాడు, ఏ సందేహం లేకుండా నా దేవుని మీద నేను నమ్మకించాను. నువ్వు నమ్ముతావా? ఒక్కసారి రక్షించకపోతే చాలు దేవుడు, ఒక్కసారి నీ ప్రార్థన వినకపోతే చాలు దేవుడు, ఒక్కసారి నీ ప్రార్థనకు జవాబు రాకపోతే చాలు, ఇక రెండోసారి పొరపాటును కూడా ప్రార్థన చేయవు. కొంతమంది మళ్ళీ అలుగుతారు ఎవరి మీద? దేవుడి మీద. నువ్వు అది చేయలేదుగా, అందుకే ప్రార్థన చేయను, బైబిల్ చదవను, వాక్యం చేయను, ఏం చేయను, ఇలాగే ఉంటాను, ఏం చదవను, ఇలాగే ఉంటాను, మొండిగా నేను ఉంటాను అని అలుగుతారు. ఎవరి మీద ఉంది? బ్యాచ్ ఉంది ఇక్కడ, ఆ బ్యాచ్ ఉంది. ఎన్ని రోజులు అయింది అమ్మా ప్రార్థన చేస్తుంటే? చాలా రోజులైంది. ఎందుకు ప్రార్థన చేయట్లేదమ్మా అని అడిగితే, నేను దేవుని మీద, దేవుడు నాకు మగబిడ్డిస్తాడు అనుకున్నాను, ఎవరినిచ్చాడు, అందుకే ఎవరి మీద అలిగాను. సిగ్గుపడాల్సిన విషయాల గురించి సందేహపడుతున్నావు, జాగ్రత్త. దేవుడు చేసే కార్యం కొరకు ఎదురు చూడాలి నువ్వు. దావీదు అంటున్నాడు, నిస్సందేహముగా, అసలు సందేహం అనేది నా జీవితంలో లేకుండా దేవుని మీద నేను నమ్మిక ఉంచుతున్నాను. నా నమ్మిక స్థిరత్వమైంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుకు కొన్ని కష్టాలు, సరే, నానా తంటాలు పడి అడవులంట తిరిగి సౌలు తర్వాత దేవుడు అతన్ని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఒక అద్భుతమైనటువంటి స్థితికి వచ్చేసాను అనుకున్నాడు దావీదు. సింహాసనం మీద కూర్చున్నాక ఏమైనా సుఖంగా ఉన్నాడా? సింహాసనం మీద కూర్చున్నాక నెమ్మదిగా ఉన్నాడా? అక్కడ నెమ్మది లేదు. పాపం, తాను వ్యక్తిగతంగా చేసిన పాపం వలన కొంత శ్రమను అనుభవిస్తే, తన కడుపున పుట్టినటువంటి అబ్షాలోము వలన ఇంకా భయంకరమైన శ్రమ అనుభవించాడు. అబ్షాలోమును బాగా ప్రేమించాడు దావీదు, చాలా ఇష్టపడ్డాడు. అబ్షాలోము చాలా అందగాడు, చక్కటి జుట్టు ఉంది, చూస్తే చాలా అందగాడు. అతను ఏం చేసినా రాజు ఏమనేవాడు కాదు, దావీదు ఏం పట్టించుకునేవాడు కాదు. అలా దావీదుని అబ్షాలోమును ఎక్కువగా ప్రేమించాడు దావీదు. ఆ అబ్షాలోము చివరికి ఒక గుంపు తయారు చేసుకుని దావీదు మీదకే యుద్ధానికి వచ్చాడు. ఇంకెంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. కొడుకే అతని మీదకి వ్యతిరేకంగా యుద్ధానికి వచ్చాడు. భయం, ఒక పక్క కొడుకుని ఏం చేయలేడు, చంపలేను, ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి అతడు మస్తకి వృక్షానికి వేలాడుతుంటే ఒక్క దెబ్బ బాణంతో కొట్టి చంపేసి అబ్షాలోము శరీరాన్ని తీసుకొస్తే అబ్షాలోమును చూచి ఏడుస్తున్నాడు దావీదు. బాబు, పిల్ల దగ్గర పెట్టుకోండి అమ్మా, పాపని ఎవరో జాగ్రత్త కూర్చోబెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి స్తోత్రం చెప్పాలి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. అందరికి చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. అబ్షాలోమును చూసి ఏడుస్తున్నాడు, అబ్షాలోము చూసి రోధిస్తున్నాడు, అబ్షాలోమును చూసి కన్నీరు కారుస్తున్నాడు. అబ్షాలోమును చూసి, అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నాకు దూరం వెళ్ళిపోయావా అని ఏడ్చాడు. వేదనలన్నీ అనుభవిస్తూనే ఉన్నాడు. బెత్షెబతో పాపం జరిగింది.
బెత్షెబతో పాపం చేసిన తర్వాత ఎంతో వేదన పడ్డాడు, ఏడ్చాడు, రోదించాడు, ప్రభువా నా పాపాన్ని క్షమించని ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కటి జరుగుతుంటే అతని వలన తప్పు జరిగినా, అతనికి వేదన కలిగినా, అతనికి శ్రమ కలిగినా, ఎన్ని పరిస్థితులు దావీదు జీవితంలోకి వచ్చినా దావీదు అంటున్నాడు, ఏ సందేహం లేకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచాను. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. దావీదు లాంటి జీవితాన్ని మనకు పెట్టలేదే దేవుడు, దావీదు లాంటి బ్రతుకు దేవుడు మనకు ఇవ్వలేదే, దావీదు లాంటి శ్రమలు మనకు లేవు. ఒకవేళ వచ్చినా దావీదులాగా నువ్వు దేవుని సన్నిధిలో సందేహం లేకుండా బ్రతుకుతాను అని చెప్పగలవా? నేను నా దేవుని నమ్ముతున్నాను, నాకే సందేహం లేదు, ఆయన నా జీవితంలో కార్యాలు చేస్తాడు, ఆయన నాకు కావాల్సింది అనుగ్రహిస్తాడు, ఈరోజు కాకపోతే రేపైనా ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడని ప్రభుతో చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును కాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఆశ్చర్యమైన సంగతులు ప్రభువు మాట్లాడుతున్నాడు ప్రియులారా దావీదు ద్వారా. ఏ సందేహం లేదు, నేను శ్రేష్టమైన జీవితాన్ని జీవిస్తాను, నా ప్రభువు నేను నమ్ముతున్నాను అలాగని దావీదు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. అందుకే దావీదుని గురించి దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. మైక్ డ్రైగా ఉంటున్నాను. దావీదు నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చేయలేదు. దేవుడు ఒక మనుష్యుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు ఒక మనుష్యుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు దావీదు, నాకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు, నేనేది కోరుకుంటున్నానో అలా బ్రతుకుతున్నాడు. ఒక మనుషుని గురించి ఇలాంటి సాక్ష్యం కావాలంటే నిజంగా నాకు అనిపిస్తుంది, నా ప్రభు నా గురించి అలాంటి సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. షాలేము నా ఇష్టానుసారమైన మనుషుడు, నీ పేరు పెట్టుకో అక్కడ, అది నీ గురించి చెప్పగలడా దేవుడు? నేను ఎలా ఆశపడుతున్నానో బ్రతకాలని, అలా నా కుమారుడు బ్రతుకుతున్నాడు అని నిన్ను గురించి నన్ను గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలడా? ఎంత భయంకరమైన పరిస్థితి ప్రియులారా. ఇప్పటికీ మనకి ఇంకా కంప్లీట్గా దేవుని మీద నమ్మకం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలామందికి కంప్లీట్గా దేవుని మీద ఆధారపడలేదు. పాడడానికి పాడతాం, చెప్పడానికి చెబుతాం, దేవుడు తప్ప నాకు వేరే ఆధారమే లేదండి అని చెప్తాం, ప్రభువే నాకు ఆధారం అని చెప్తాం, ప్రభువే నాకు ఇక ఏమి లేదండి, దేవుని మీద ఆధారపడ్డాను, దేవుని మీద ఆధారపడ్డాను. నేను ఒక ఇంటికి ప్రార్థన చేస్తూ వెళ్ళాను, అయ్యా ఇల్లు మారుతున్నాం ప్రార్థన చేయడానికి రండి అన్నారు. స్తోత్రం చెప్పండి. చెప్పండి అమ్మా. 2 చేతులు ఉంటే చెప్పండి. 2 చేతులు తెచ్చుకోలేనట్టున్న కొంతమంది తెచ్చుకున్న వారందరూ చెప్పాలి. వెరీ గుడ్, హల్లెలూయా. ప్రార్థన చేతకి వెళ్ళాను, ప్రార్థన అయిపోయింది. ప్రార్థన చేసిన తర్వాత ఆ సహోదరుడు అడుగుతాడు నన్ను, సార్ మీరు చెప్తే జాయిన్ అవుతాం, బాగుందా ఇల్లు, ఇంట్లో ఏం దెయ్యాలు లేవుగా, మీరు చెప్పండి సార్, మీరు చెప్తే జాయిన్ అవుతాం. నేను జ్యోతిష్యం చెప్తాకు వచ్చాను అక్కడికి. ఏమన్నా నేను జ్యోతిష్యం చెప్తాకు వచ్చానా, బోర్డు పెట్టానా జ్యోతిష్యం చెప్తానన్నా నేను. మీరు చెప్పండి సార్, మీరు చెప్తే దిగేస్తాను లేదా మానేస్తాను అంటున్నాడు. అదేదో మొత్తం నేను చెప్పిన అన్నీ అంటున్నట్టు. ఏమండి మీరు చెప్పండి దిగేస్తాను ఇప్పుడే అంటున్నాడు. నేను చెప్పాను, బాబు నేనేమి జ్యోతిష్యాలు చెప్తాకు రాలేదు, రేపేం జరుగుతుందో అంత ఎవరి చేతిలో ఉంది, కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి, నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నాను, నువ్వు అడగాల్సింది ఒక్కటి ఏంటి, యేసయ్య మాతో పాటు ఇంట్లో నువ్వు కూడా ఉండు ప్రభు అని అడగాలి. ఆయన ఉండాలంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు తుడిచి చక్కగా శుభ్రంగా పెట్టాలి. ఇల్లంతా పెంట చేసేసి ప్రభు మా ఇంటికి రా అంటే, ఇల్లంతా బురద చేసేసి మా ఇంట్లో పడుకుంది కానీ రాత్రి కంటే ఎవరు వస్తారు? అక్కడ రా, మన ఇద్దరం కలిసి రాత్రి చక్కగా సంతోషంగా ఉందాం, రా మా ఇంటికి రాను, చుట్టూ చూపు వచ్చినట్టు చాలా కాలం అయింది రా అంటే ఇంట్లో బురద పెట్టి వస్తుందా? పోనీ ఒకసారి సోట్లోకి వెళ్ళి వచ్చిన ఆ ఇల్లు ఎప్పుడు చూసినా సరే కంపు కింద ఉంటుందని చెప్తావు. మళ్ళీ పక్కకి వెళ్ళి ఇల్లు శుభ్రంగా పెట్టుకుని నా ప్రభువుని పిలువు. కారణం ఈరోజు దేవుని సంపూర్ణంగా నమ్మలేకపోవడం. సందేహాలు ఉన్నాయి మన జీవితంలో, ఇది అది, ఇది అది, ఇది అది. చూద్దాం అసలు సందేహపడేవాడి జీవితం ఎలా ఉంటుందో. భక్తుడైన యాకోబు చెప్తాడు, చదువుదాం యాకోబు పత్రిక. యాకోబు పత్రిక 1వ అధ్యాయం చూడాలి బైబిల్ గ్రంథంలో. యాకోబు పత్రిక 1వ అధ్యాయం
5వ వచనం చదవాలి. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడను. చదువునా, అందరికీ ధారాళముగా దయచేవాడు, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. ఇక్కడి నుంచి బాగా వినాలి. ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు నా వైపు చూడండి, వాక్యం వైపు బైబిల్ కొంచెం అలా పక్క పెట్టి నా వైపు చూడండి. చాలా స్పష్టంగా యాకోబు భక్తుడు తన పత్రికలో రాస్తున్నాడు దేవుని యొక్క మాటలు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే నన్ను అడగవలను, వానికి నేను ఇస్తాను, దేవుడు వానికి దయచేస్తాడు అని చెబుతూ వస్తున్నాడు. దేవుని మాటగా యాకోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయాలు చెబుతూ ఇంకొక మాట రాయబడి ఉంది అక్కడ. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విశ్వాసముతో ఎప్పుడు దేవుణ్ణి అడుగుతావో, విశ్వాసముతో ఎప్పుడు దేవుని వైపు చూస్తావో, దేని మీద సందేహం లేకుండా ఎప్పుడు దేవుని తట్టు తిరిగి చూస్తావో, దేవుడు ధారాళంగా అనుగ్రహించే దేవుడు అంట. ఇక్కడ 3 విషయాలు చెప్పాడు. సందేహించు అనే స్థితి ఎలాగుంటుందో. సందేహించువాడట గాలికి ఎగిరిపడు తరంగమును పోలి ఉంటాడు. గాలికి ఎగిరిపడు తరంగము అనగా సముద్రంలోంచి గాలికి అలా ఎగుసుకుంటూ వచ్చి ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోద్ది. సముద్రం చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది, అలలు ముందుకు వస్తాయి, వెనక్కి వెళ్ళిపోతాయి. మీరు ఒకసారి ఆలోచించండి, అవి ఎందుకు ముందుకు వస్తున్నాయి, ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నాయి? రీజన్ తెలియదు మనకి. సైంటిఫిక్ రీజన్ ఏంటంటే గాలి వస్తుంది, గాలికి అల ఏమవుతుంది, ముందుకు వస్తుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఆదివారం ప్రార్థనకి మనం ముందుకు వస్తున్నాం, వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఆదివారం ప్రార్థనకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. సముద్రపు అల కూడా ముందుకి వస్తుంది, వెళ్ళిపోతుంది. ఎందుకు వస్తున్నామో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియదు. సముద్రపు అల కూడా ఎందుకు వస్తుందో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతుందో తెలియదు. ఈరోజు ఒకసారి ఆలోచించండి, అసలు ప్రార్థనకి ఎందుకు వచ్చాం, ఎందుకు వెళ్ళిపోతున్నాం? చాలామంది సమాధానం ఏంటంటే, ఆదివారం పాస్టర్ గారు మా పూర్వీకులందరూ మాకు చాలా సంవత్సరాలు మేము నమ్ముకుని దేవుణ్ణి గనుక ఆదివారం ఆరాధనకి వెళ్ళాలి, రావాలి, ఇది క్రైస్తవుడిగా మా బాధ్యత. కానీ నమ్మకం మాత్రం ఉండదు. వాళ్ళు ఎలా ఉంటారంటే సందేహంతోటే దేవుణ్ణి నమ్ముతూ ఉంటారు. సందేహంతో వారి ఆత్మీయ జీవితం సాగుతుంటుంది. ఎలాంటి స్థితి అంటే వాళ్ళది ఎగిరిపడు అలతో సమానం. అది సముద్రంలోంచి బయటకు వస్తుంది, వెళ్ళిపోతుంది. నువ్వు కూడా ఇంట్లోంచి బయటకు వస్తున్నావు, ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నావు, ప్రయోజనం లేదు. అలా ఒకటి ముందుకు రావడం వల్ల, వెనక్కి వెళ్ళిపోవడం వల్ల నిష్ప్రయోజనం. అలాగే నువ్వు ప్రార్థనకు వచ్చి ఏమి పొందుకోకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచక, దేవుని నామంలో సందేహంతో బ్రతుకుతూ ఉంటే నువ్వు వచ్చి వెళ్ళిపోవడం నిష్ప్రయోజనం అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకటి, సందేహించేవాడు అలతో సమానము అని చెబుతున్నాడు. రెండవది చూడండి ప్రియులారా, ఏమని రాయబడిందో, అట్టి మనుషుడు ద్విమనస్కుడు అన్నాడు. అంటే 2 మనసులు కలిగిన వాడు, సందేహంతో బ్రతికేవాడు, అనుమానంతో బ్రతికేవాడు. 2 మనసులు ఉంటాయంట వాడికి, ఒకటి ఉండదు. ఎన్ని ఉంటాయి చెప్పండి, ఎన్ని ఉంటాయి? 2 మనసులు ఉంటాయి. ఇక్కడ 2 మనసులు ఉన్నాయా, ఒక మనసు ఉందా? ఒకటేనా? ఒకటే అన్నవారు గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. డౌటే నాకు. ఒక అమ్మాయి అంట ఇటీవల ట్రైనింగ్కి వెళ్ళిందంట. ట్రైనింగ్కి వెళ్ళి అక్కడ ఇచ్చేసిందంట ఒక మనసు, ఒక మనసు ఇచ్చేసింది అక్కడ. మరి ఇప్పుడున్నది ఇది ఇంకో మనసు అంటది. ఆల్రెడీ అక్కడ ఒక మనసు ఇచ్చేసి వచ్చింది, ఇప్పుడు ఇంకో మనసు ఉంది ఇక్కడ. ఎన్ని మనసులు అయినాయి అప్పుడు? మొత్తం 2 మనసులు అయినాయి. ద్విమనస్కుడు దేవుడు ఇష్టపడ్డు.
ఇదే యాకోబు పత్రికలో ఇంకో మాట రాయబడి ఉంటుంది, ద్విమనస్కులారా మీ చేతులు కడుక్కోండి, శుద్ధి చేసుకోండి అంటాడు. చూద్దాం ప్రియులారా, 4వ అధ్యాయం 8వ వచనం. 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను శుద్ధిపరచుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. విశేషమైన సంగతి ఏంటంటే ద్విమనస్కుడికి కూడా ఒక హృదయమే ఉందంట, ఒక్క హృదయమే. ద్విమనస్కులారా మీ 2 హృదయాలు శుద్ధి చేసుకోండి అనలేదు అక్కడ. ద్విమనస్కులారా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి అన్నాడు. ప్రియులారా గమనించండి, 2 మనసులు ఉన్నవాడితో చాలా డేంజర్. ఇంకా బాగా అర్థం అవ్వాలంటే 2 నాలుకలు ఉన్నవాడితోటి చాలా డేంజర్. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2 నాలుకలు సాధారణంగా దేనికి ఉంటాయి? హలో, అది కూడా సందేహమే. చెప్పండి స్పష్టంగా. పాముకుంటాయి. 2 మనసులు ఉన్నవాడు కూడా 2 ఆలోచనలు పుడుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. చేయనా, చేయొద్దా, దేవుని కొరకు సాగనా, ఆగిపోనా, ప్రార్థన చేయనా, పడుకోనా, వాక్యం చదవనా, విడిచిపెట్టనా, పరిచర్య చేయనా, ఆగిపోనా. ద్విమనస్కుని స్థితి ఇలాగే ఉంటుంది. చాలామంది మనం లోకంలో వింటూ ఉంటాం ఒక సామెత, 2 పడవల మీద ప్రయాణం అంతా క్షేమకరం కాదు. అందుకే ద్విమనస్కు కలిగిన వానితో వాడు ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడం చాలా కష్టమైన పని. 2 పడవల మీద ప్రయాణం అంటే ఒక పక్క లోకం, రెండొక పక్క దేవుడు అని నువ్వు ప్రయాణం చేస్తే నీ జీవితం అటు ఇటు కాకుండా ఎక్కడో చోట మునిగిపోద్ది, ఎక్కడో చోట పడిపోద్ది, ఎక్కడో చోట పాడైపోద్ది. నీకు ఒకే మనసు ఉండాలి, ఆ మనసు యేసయ్యకు చెందిందై ఉండాలి. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెబుదాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు సొంతం అవ్వాలి ఆ మనస్సు, నా ప్రభువుకు మాత్రమే చెందాలి. నా ప్రభువుకు తప్ప వేరొకరికి చోటు ఇవ్వకూడదు. నా ప్రభువుకు తప్ప వేరే ఆలోచనలకు నీ మనసులో చోటు రాకూడదు. వచ్చింది అంటే 2 మనసులు ఉన్నాయని అర్థం. 2 మనసులు ఉన్నాయా, నీ జీవితంలో ఏ కార్యము జరగదు. నువ్వు కోరుకున్నది, నువ్వు ఇష్టపడింది, నువ్వు ఆశించింది, నీ బ్రతుకులో ఏ ఆశీర్వాదాన్ని కోరుతున్నావో, నీవు దేవుని సన్నిధిలో ఏది కోరుకుంటున్నావో, ప్రభువా నా ఇల్లు ఎలాగుండాలి, నా పిల్లలు ఎలాగుండాలి, నా కుటుంబం ఎలాగుండాలి, నా స్థితి ఎలాగుండాలి, నేను నీ సన్నిధిలో ఇలా ఉండాలి, ఆత్మీయముగా నేను క్షేమాభివృద్ధి చెందాలి అని దేవుని సన్నిధిలో ఏది కోరుతున్నావో అది జరగాలి అంటే నీకు ఒక్క మనసే ఉండాలి. 2 మనసులు ఉంటే లాభం లేదు. చాలామంది నా భర్త మారాలి ప్రభువా, నా భర్త మారాలయ్యా, నా భార్య మారాలయ్యా, నా భార్య మారాలయ్యా అని ప్రార్థన చేస్తావు. 2 మనసులు పెట్టుకుని ప్రార్థన చేస్తే నీ జీవితంలో ఎప్పుడు కూడా మారు, నీ బ్రతుకులు ఎప్పుడు మారవు, నీ జీవితంలో ఏ ఆశీర్వాదం రాదు. ద్విమనస్సు కలిగి ఎప్పుడు ప్రవర్తించద్దు. ద్విమనస్సు కలిగి దేవుని ఎదుట నిలబడ్డావా, దావీదు అనుభవంలోకి రా. ఏ సందేహం లేకుండా ఆయన యందు నమ్మకించు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అడిగా చెబుదాం హల్లెలూయా. దావీదు ఏ సందేహం లేకుండా దేవుని యందు నమ్మకం ఉంచాడు కనుక తన ఆత్మీయ జీవితం ఎంతో క్షేమాభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎంతో దీవెనకరంగా దావీదు బ్రతికాడు. దేవునికి ఇష్టడైన మనుషుడిగా మార్చబడ్డాడు. దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. నువ్వు 2 నాలుకలు కలిగి 2 మనసులు కలిగి దేవుని సన్నిధిలో సందేహించే జీవితం నీకుంటే, ఒకటి సముద్రం నుంచి బయటకు వచ్చే అలలాగా ఉంటావు, 2వది 2 మనసులు కలిగి ఉంటావు, 3వది అక్కడ చెప్తాడు ప్రియులారా ఇంకొక మాట ఏమంటున్నాడు తెలుసా? తన సమస్త మార్గముల యందు అతడు అస్థిరుడు. ఏ మార్గమైతే దేవుడు నీ ముందుంచాడో, ఏ మార్గంలో నువ్వు బ్రతుకుతున్నావో ఆ మార్గములో నీకు స్థిరత్వం ఉండదు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కొంతమంది బాగా మంచి చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని పెళ్లి చేసుకుని చక్కగా పిల్లలుండి కుటుంబం ఉండి ఇల్లుండి వాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? ఫస్ట్ వచ్చే మాట ఏంటంటే ఈ కుర్రాడు బాగా కష్టపడి బాగా స్థిరపడ్డాడు అంటారు, బాగా సెటిల్ అయ్యారు అంటాడు. కొంతమంది చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా పిల్లి 7 ఇల్లు తిప్పినట్టే ఇటు పని. పిల్లి పిల్లల్ని పెట్టి 7 ఇల్లు తిప్పుద్దంట. అమ్మ తిప్పుద్దా ప్రేమమ్మ? తిప్పుతుంది. 7 ఇల్లు తిప్పుతుందంట. అలాగా వీడికి స్థిరత్వం ఉండదు, ఎక్కడ కుదుట ఉండదు అనమాట. తిరుగుతూనే ఉంటాడు, ఇక్కడి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి, అందులో ఏలు పెడతాడు, ఇందులో ఏలు పెడతాడు, అదే అయిపోద్ది, ఇదే అయిపోద్ది, అక్కడికి అయిపోద్ది, ఇక్కడ ఎక్కడా స్థిరం ఉండదు.
ఎక్కడ కూడా వాడి జీవితంలో స్థిరుడుగా బ్రతకడు. కారణం ఏంటంటే అతడు సందేహం కలిగి ఉన్నాడు గనక, పూర్తిగా దేవుని మీద ఆధారపడలేదు గనక అతని సందేహం అతన్ని అస్థిరుడిగా మార్చేసింది. ఈరోజు నీ జీవితంలో దేవుని యొద్ద నుండి ఏ ఆశీర్వాదం రాలేదు అని నువ్వు అనుకుంటున్నావు కదా, ఏది రాదు కూడా ఖచ్చితంగా. కింద రాశాడు చూడండి, దేవుని వలన, ప్రభు వలన తనకేమైనా దొరుకుతుందేమో అని అతడు అసలు అనుకోకూడదంటే ఎప్పుడు కూడా. ఎందుకంటే నువ్వు స్థిరుడు కాదు కనుక. నువ్వు స్థిరుడు అయితే అన్ని ప్రభు వలన అనుగ్రహించబడతాయి. నువ్వు సందేహించకుండా ప్రభు యందు నమ్మిక ఉంచితే ఏమేం కావాలో అవన్నీ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నీకే స్థిరం లేదు, నీకే స్థిరం లేదు. కొంతమంది తల్లిదండ్రులకే స్థిరం ఉండదు, పిల్లలకి ఏమొస్తుంది స్థిరం చెప్పండి? తల్లిదండ్రులకే స్థిరం ఉండదు. తల్లిదండ్రుల ఆలోచనలే స్థిరంగా ఉండవు. పొద్దునో మాట, మధ్యాహ్నం మాట, రాత్రి మాట. భోజనం చేసినట్టే అనమాట. ఇక టిఫిన్ చేసి భోజనం చేసినట్టే. ఉదయం ఉన్నది మధ్యాహ్నం ఉండదు, వీడికి బుర్ర మారిపోద్ది. మధ్యాహ్నం ఉన్నది రాత్రికి ఉండదు, బుర్ర మారిపోద్ది. మళ్ళీ తెల్లారు లేచినట్టు కదా మళ్ళీ ఇంకో ఆలోచన ప్రారంభం అవుద్ది. కారణం ఏంటంటే వీడికి స్థిరత్వం లేదు. ఎందుకంటే వీడు అస్థిరుడిగా మారాడు అని అడిగితే ఒకటే రీజన్, వాడి జీవితంలో వాడు ప్రతీది కూడా సందేహిస్తూనే బ్రతికాడు కనుక. మన జీవితంలో మనం ఇలా సందేహంతో బ్రతికితే అన్నీ అస్థిరంగానే ఉంటాయి. స్థిరత్వం అనేది ఉండదు నీ జీవితంలో. ఇంకా ఈరోజు నువ్వు స్థిరపడాలి అని కోరుకుంటే మొదట సందేహించటం మానేయి, అనుమానించటం మానేయి. దేవుడు ఇది చేస్తాడా, దేవుడి కార్యం నా జీవితంలో చేస్తాడా, నా బ్రతుకులో ఇది జరుగుతుందా అని ఒక అనుమానం నీ ప్రక్కన పుడుతుంది చూసావా? ఆ అనుమానం నువ్వు లేకుండా చేసుకో. ఆ అనుమానం నీ జీవితంలోంచి తీసేసుకోగలిగితే ప్రభువు వల్ల నీకు సమస్తము కూడా అనుగ్రహించబడతాయి. నువ్వు ఏది ఆశపడుతున్నావో అవన్నీ ప్రభు నీ జీవితంలో నెరవేరుస్తాడు. 2 చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్ప. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసిగా దేవుని సన్నిధిలో నువ్వు సందేహించని జీవితాన్ని కొనసాగించాలి. దావీదు తన అనుభవం చెప్తున్నాడు, ఏమీ సందేహించకుండా నా దేవుని యందు నేను నమ్మిక ఉంచాను. ఈరోజు నువ్వు అలా చేయాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. బైబిల్ గ్రంథంలో 14వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 29వ వచనం నుంచి చదివాను. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 29వ వచనం చదువు గట్టిగా. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చినకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను, కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగిన. చదువునా, ప్రభువా నన్ను రక్షింపుమని కేకలు వేయగా వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అతనితో చెప్పాను. చాలండి. ఇటు చూడండి, నా వైపు చూడండి. బైబిల్ గ్రంథంలో జరిగిన ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు వారి లోకంలో ఉన్న దినాల్లో శిష్యులందరితో పాటు ఆయా ప్రాంతాలు తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్న స్థలంలో జనులు గుంపులు గుంపులుగా ఉండేవారు. ఆయన అరణ్య ప్రదేశంలో సువార్త ముగించిన తర్వాత ఆహారం లేకపోతే వారికి రొట్టెలు చేపలు ఇచ్చి సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. వారి కన్నుల ఎదుట దేవుడు మహా అద్భుతమైన కార్యాన్ని చేశాడు. ఇలా అద్భుతమైన కార్యం జరిగిన తర్వాత జనసమూహం ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఎవరి ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరితో పాటు యేసుప్రభు అన్నారు, మీరు వెళ్ళి గలిలయలో ఉండండి, నేను వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు. శిష్యులందరూ సాయంకాలం అయిపోయినప్పుడు బయలుదేరి ఒక దోణి తీసుకొని సముద్రం మీద ప్రయాణం చేసి వారి యొక్క గమ్యస్థానానికి వెళుతూ ఉన్నారు. చీకటి అయిపోయింది, రాత్రి అయిపోయింది, కొంచెం గాలి విసరడం మొదలుపెట్టింది. సముద్రపు అలలు దోణిని కొడుతూ ఉన్నాయి. గాలి ఎగిరి వస్తున్నందువల్ల కారణంగా ఆ దోణి కూడా అత్తలాకుతలం అవుతుంది. ఎప్పుడు మునిగిపోద్దో తెలియని పరిస్థితి ఆ దోణికు కలుగుతోంది. దోణిలో ఉన్న వారందరూ అనుకుంటున్నారు, ఇక ఇదే ఆఖరు ప్రయాణమేమో, యేసుప్రభు వారు వస్తా అన్నారు, ఆయన కూడా రాలేదు, ఆయనైనా వచ్చింటే ఈ సమస్య నుంచి మనల్ని విడిపించేవారేమో అని భయంగా తమ ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ దోణిలో ప్రయాణం చేసి వెళ్తున్నారు. ప్రయాణం చేసి వెళుతూ ఉండగా ఉన్నట్టుండి యేసయ్య సముద్రం మీద నడిచి రావడం ప్రారంభించాడు.
సముద్రం మీద నడిచొచ్చేటప్పటికి అసలే తుఫాను, అసలే భయంగా ఉంది. ఉన్నట్టుండి ప్రభు కనబడేటప్పటికి వీళ్ళ ప్రాణభయం ఎంత భయంకరంగా ఉందో చూడండి. ప్రభు అన్న సంగతి మర్చిపోయారు. ప్రభు నేను వచ్చి కలుసుకుంటానన్న సంగతి కూడా మర్చిపోయారు. అసలు యేసు ప్రభు అన్న సంగతే మర్చిపోయారు. వాళ్ళ కళ్ళ ముందు ఒకటే కనబడుతుంది, ఇది ఖచ్చితంగా దెయ్యమే. ఈ ప్రాంతంలో చాలా దోణులు మునిగిపోయినాయి. మునిగిపోయినప్పుడు చాలామంది చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవడో లేచి దీని మీద మన దగ్గరికి వచ్చేస్తున్నాడు అని భయపడ్డారు. వారు భూతం అని భయపడుతున్న సమయంలో యేసు ప్రభు వారు అన్నారు, నేనే, మీరు భయపడొద్దు అని అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెబుదాం హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే నమ్ముతారండి. యేసు ప్రభువే రాత్రి మీ ఇంట్లో సందులో చీకట్లో కనపడి నేనే నమ్మ అన్నాడు అనుకో, ఉంటావా? టపమని పడిపోతావు అక్కడే. ఏమన్నా ఉంటావా? ఫస్ట్ 104కి ఎక్కేది, తర్వాత సంగతి ఎలాగున్నా కూడా. నేనే, యేసు ప్రభువే నిజంగా వచ్చి మాట్లాడినా మనకు నమ్మకం ఉండదు. తెలియలేకపోతే యేసు ప్రభు నా దగ్గరికి ఎందుకు వస్తాడు? అది కాకపోయినా నేను పెద్ద ఎదవను ముందే, అదే ప్రపంచానికి అంతా తెలుసు. ఆయన నా దగ్గరికి రావటం అంటే నీకే తెలిసిపోద్ది ఆ విషయం. ఆయన వెళ్తే ఎక్కడికన్నా భక్తుల దగ్గరికి వెళ్తాడు, కానీ నా దగ్గరికి ఎందుకు వస్తాడని నీకే అర్థమైపోద్ది ఆ సంగతి. ఆ శిష్యులు కన్ఫర్మ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. యేసు ప్రభువా కాదా? నేనే అంటాడు, నేనే అంటాడు, నేనే అంటాడు, భయపడొద్దు అంటాడు, నేనే అంటాడు. ఇలా నిజమా కాదా, నిజమే కాదా అని ఆ సందేహంలోనే అస్థిరంగా ఉన్నారు వాళ్ళు. సందేహం ఉన్నవాడికి 3 లక్షణాలు చెప్పాను. 1 మర్చిపోయారు అప్పుడే, వాడు అలలాంటి వాడు. 2 ద్విమనస్సు, 2 మనసులు ఉంటాయి వాడికి. 3 అస్థిరుడు. మళ్ళీ చెప్పండి, వాడు ఎలాంటి వాడు? అలలాంటి వాడు. 2ది ద్విమనస్సు కలిగిన వాడు, 2 మనసులు, 2 ఆలోచనలు కలిగిన వాడు అనమాట. 3 అస్థిరుడు. ఈ దోణిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇదే స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన యేసయ్యా కాదా ఇంకా వీళ్ళకి ఏం కాలేదు, కన్ఫర్మ్ కాలేదు. ఫస్ట్ సందేహం ఉంది మైండ్లో, అవునో కాదు, ఏమో అదేం దయ్యమేమో, యేసుప్రభు అని చెప్పి తీసుకెళ్ళిపోద్దేమో అని ఒక భయం లోపల. ఏమో నిజమేనేమో, నా యేసయ్య పిలుస్తున్నాడేమో అని ఒకడికి ఇలా అనుమానంగానే దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేటప్పటికి పేతురు అంటున్నాడు, చూసారా ఏమంటున్నాడు చూడండి. పేతురు అడగటంలో కూడా పెద్ద అనుమానం అడుగుతున్నాడు. ప్రభువా నీవే అయితే, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ప్రభువా నేను నీతో నడిచొస్తా, నీలాగా నేను కూడా నడుస్తానని చెప్పొచ్చు కదా. నీవే అయితే, అందులో కూడా ఏముంది? బాబా చిన్న ఛాన్స్ దొరకాలి, కానీ ప్రతి దాంట్లో అనుమానమే మనకి. ప్రతి దాంట్లో అనుమానమే. స్తోత్రం చెప్పండి, 2 చేతుల పైకి చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ అనుమానమే. ఈ సెల్ ఫోన్లు వచ్చాక ఇంకా అనుమానం. ఈ సెల్ ఫోన్లు వచ్చాక భార్యలకు భర్తల మీద, భర్తలకి హలో. ఫాస్ట్ గారికి ఈ విషయం ఎట్లా తెలిసిందనే కేసులు వస్తూ ఉంటాయి మన దగ్గరికి అన్నీ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చేతులుంటే 2 చేతులు ఎత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. మా డ్యూటీ అదే కదా. అందరి కోసం ఏం చేయాలి? అనుమానంలో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, అనుమానం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, సందేహం ఉన్నవాళ్ళు సందేహం తీర్చాలి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు అంటాడు కదా, నీవే అయితే. ఎవరైతే? నీవే అయితే. ప్రభువా నీవే కదా, నేను నడిచొస్తాను నీలాగా అని చెప్పొచ్చు కదా. అలా చెప్పట్లేదు, నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచొస్తాను. సరే వీడికి ఇంకా నమ్మకం కుదిరినట్లేదు, నడిచిరానులే అనుకుని రా అన్నాడు ప్రభు. నేనే కనుక నువ్వు రా నడిచి చక్కగా అన్నాడు. కాళ్ళు తీసి దోనిలోంచి సముద్రం మీద పెడుతున్నప్పుడు కూడా అనుమానంగానే ఉంది, ఇది గట్టిగా ఉంటుందా ఉండదా, మునిగిపోతానా అంటే. మీరు ట్రై చేయండి, ఇంటికి వెళ్ళి ట్యాంక్లో పెడతారా, ధైర్యంగా పెడతారా చెప్పండి. యేసుప్రభు వచ్చి నువ్వు నడువు అంటే కూడా నడవం మనం. ఎందుకంటే మనం కెనాల్ ఫుల్గా ఉన్నప్పుడు ట్రై చేయించాలి ఇలాంటిది. ఈత రావాలండో, ఈత రాకపోతే కష్టం మళ్ళీ అని. అనుమానంగా ఉంది, కాలు పెడుతున్నాడు, డౌట్గానే ఉంది, గట్టిగా ఉంది. ఓహో ఇది గట్టిగానే ఉంది, ఒక కాలు గట్టిగా ఉంది, 2వ కాలు పెడదాం ఇది ఎలాగ ఉంటుందో. నెమ్మదిగా 2వ అడుగు వేసాడు, 3వ అడుగు వేసాడు, 4వ అడుగు వేసాడు, ముందుకు వెళ్తున్నాడు. ముందుకు వెళుతూ ఇక సంతోషం పట్టలేకపోయాడు. సంతోషం పట్టలేక
యేసునే చూసుకుంటా నడిచెళ్ళి ఉంటే కడదాకా వెళ్ళిపోయేవాడేమో బహుశా. యేసు వైపు నుంచి చూపెడి తిరిగింది. రే చూసారా నేను ఎట్లా నడుతున్నానో అని అట గర్వంగా చూశాడో తెలియదు, నేను ఎంత గ్రేట్ అని తిరిగాడో తెలియదు, చుట్టూ ఏం జరుగుతుందని చూద్దామని భయంతో చూశాడో తెలియదు. మొత్తానికి సరిగ్గా ఇతను పక్కకు చూసినప్పుడు మాత్రం పెద్ద గాలి వేసిందంట. అతడు గాలిని చూచి భయపడి మునిగిపోసాగెను అని రాయబడింది బైబిల్లో. గాలిని చూచి భయపడి ఒక్కొక్కడుగు ముందుకెళ్ళిపోతున్నాడు. గాలిని చూసి భయపడి మునిగిపోతున్నాడు అంట అతను. చిన్న విషయం, యేసు వైపుని చూస్తూ ఆయన రమ్మన్నాడు కనుక నేను నడిచి వెళ్తున్నాను, నన్ను ఎవడు ఆపుతాడో చూస్తానని వెళ్ళిపోయి ఉంటే ఎవడూ ఆపేవాడు కాదు. ఎప్పుడైతే గాలిని చూచాడో, చుట్టుపక్కల చూశాడో, దేవునికి స్తోత్రం చెప్పండి. అదేదో సామెత చెప్తారు కదమ్మా, అదేం అత్త తిట్టిందని కాదంట, ఏంటంట నాకు సరి గుర్తొత్తలేదు అమ్మ, ఎవరన్నా మంచి సీనియర్స్ చెప్పండి. అదేంటి సామెత అది? ఇక్కడంతా ఈ బ్యాచ్కి తెలియదు, చెప్పండి ఎవరు అమ్మా, ఎవరైనా చెప్పండి. అత్త తిట్టిందని కాదంట, తోటికోళ్ళు. అబ్బా, మనకన్నీ ఇలాంటివే ఉంటాయి. గాలిని చూచి భయపడే దౌర్భాగ్యపు స్థితి చూడండి. యేసు వైపు చూచి సాగిపోయింటే ప్రాబ్లం ఉండేది కాదు. దేవుని వైపు చూస్తూ సాగిపోతుంటే మునిగిపోయేవాడు కాదు. ఒక్కొక్కడుగు లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఏం చేయాలి అర్థం కాక అప్పుడు దేవుని వైపు చూసి ప్రభువా నన్ను రక్షించు అన్నాడు. ప్రభువా నన్ను రక్షించు. వెంటనే యేసు ప్రభు వారు చేయి చాపాడు కనుక మనోడు ఉన్నాడు, లేకపోతే వెళ్ళిపోం లోపలికి. చేయి చాపి పట్టుకుని ప్రభు అంటున్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అన్నాడు. నీ సందేహం నిన్ను ఎలా తయారు చేస్తుందో తెలుసా? అల్ప విశ్వాసిగా తయారు చేస్తుంది. ఎందుకు పనికిరాని విశ్వాసిగా తయారు చేస్తుంది. అత్యల్పుడుగా మారిపోతావు నువ్వు, అత్యల్పుడుగా మారిపోతావు అల్ప విశ్వాసంతో. పేతురు బాగానే వచ్చావు కదా, ఎందుకు ఆగిపోయావంటే గాలిని చూచి భయపడ్డాను అయ్యారండి, గాలిని చూచి భయపడ్డాను. దావీదు జీవితంలో ఎన్ని గాళ్ళు వీసాయో అలాగా, దావీదు జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయో అలాగా. కానీ దేన్ని చూచి దావీదు తన నమ్మకాన్ని పోగొట్టుకోలేదు, తనకు సందేహపడలేదు దేవుని మీద. కొంచెం గాలి చూసేటప్పటికల్లా మాట తిరిగిపోయింది ఇటు పక్కకి, మనసు తిరిగిపోయింది ఇటు పక్కకి, మునిగిపోసాగాడు. ఈరోజు నీ జీవితంలో అల్ప విశ్వాసిగా బ్రతుకుతున్నావేమో ప్రశ్న వేసుకో. ఇంకో ఉదాహరణ బైబిల్లో చెప్తాను. యేసు ప్రభు వారికే బాప్తిసం ఇచ్చినటువంటి వాడు యోహాను. అసలు అంత గొప్ప ధన్యత యోహానికి లభించిందంటే, నాకు గనుక ఆ పరలోకం వెళితే మనం అందరం కలిసి ఆయన పట్టుకొని అడుగుదామనుంది, ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు యేసు ప్రభువుకి బాప్తిసం ఇచ్చేటప్పుడు? అసలు ఇంత గొప్ప ధన్యత మీకు దేవుడు ఇచ్చాడు కదా అని అడుగుదామని ఉంది. నేను అడుగుతాను, ఉంటారా నా పక్కన? హలో, ఉంటారా? అడుగుదాం, అందరం కలిసి అడుగుదాం. అది కూడా అందులో కూడా సందేహం ఉందా? ఏం లేదు కదా. స్తోత్రం చెప్పండి. మేము కూడా ఉంటామన్నా నీ పక్కనే అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అడగాలి ఆయన్ని, ఏంటి సార్ మీరు ఎలా ఇచ్చారు, అంత గొప్ప ధన్యత దేవుడు మీకు ఇచ్చాడు. అసలు మేమేదో 10 మందికి మామూలుగా అందరికి బాప్తీసాలు ఇచ్చి మేము చాలా గొప్ప అని జబ్బల సరిపుడు బ్రతికేస్తున్నాం, కానీ మీరు ఎవరికి బాప్తీసం ఇచ్చారు? యేసయ్యకే బాప్తీసం ఇచ్చారు. ఆయనకి బాప్తీసం ఇచ్చారంటే మీరు ఎంతో అభిషేకం కలిగిన వారు. ఆయన ఆ స్థితిలోకి మీ దగ్గరికి వచ్చేటప్పటికి అగ్ని వంటి అభిషేకం మీ మీద ఉంది కనుక ఎంత గొప్ప కార్యం దేవుడి మీ ద్వారా జరిగించాడని యోహాన్ని అడిగితే యోహాన్ అంటాడు, ఏం లాభం అయ్యా, ఏం లాభం, నేను బాప్తిసం అయితే ఇవ్వగలిగాను కానీ ఆయన నన్ను మాట అన్నాడు వెళ్ళిపోయేటప్పుడు. ఏమన్నాడు తెలుసా? పరలోకంలో అత్యల్పుడు కూడా ఎవరన్నా ఉన్నారు అంటే అది యోహానే అంట. పరలోకంలో ఎవరన్నా అత్యల్పుడు ఉన్నాడంటే అది యోహానే అంట. ఎందుకు అంత స్థితికి తీసుకెళ్ళిపోయాడు యోహాను పరలోకంలో? ఎందుకు అంత స్థితికి వెళ్ళిపోయాడు యోహాను? దేవుడు అంటున్నాడు, ఇంతకంటే అల్పుడు పరలోకంలో ఇంకెవరు ఉండరు, ఇదే ఇతనే లాస్ట్ పర్సన్ అంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను గురించి. ఏం జరిగింది అంటే మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను అన్ని డీటెయిల్స్ చెప్పను ఇప్పుడు. ఏం జరిగింది అని అడిగితే యోహానట యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులను పంపించాడు. యోహాను శిష్యులను పంపించాడు.
పంపించి యేసుప్రభుని అడిగించాడు మాట. ఏమని తెలుసా? మేము నువ్వు చేస్తున్న అద్భుతాలు చూస్తూ ఉన్నాం, ఇదిగో రాబోవాడు నీవేనా, మేము ఇంకా ఎవరైనా మెస్సే కొరకు కనిపెట్టాలా అని శిష్యులను పంపించాడు అడగటానికి. ఎవరు? యోహాను. యోహానుకి తెలియలా బాప్తిస్మ ఇచ్చేటప్పుడు? బాప్తిస్మ ఇవ్వగానే పరలోకం నుంచి పావురం ఆకారంలో పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడే. ఆకాశం తెరవబడి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరం ఆకాశం నుంచి చెప్పడం వినలే. అయినా శిష్యులను పంపించాడు చాలా కాలం తర్వాత. ఎక్కడికి? యేసుప్రభు దగ్గర పంపించి, రాబోవాడవు నీవేనా, ఇంకెవరైనా రావాలా? ఎందుకు ఈ ప్రశ్న యోహాను అడుగుతున్నాడంటే, అప్పటికి యోహాను చెరసాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? హేరోదు చెరసాల్లో పెట్టాడు. యోహాను తలంచేది ఏంటంటే, ఈయనే మెస్సయ్య అయితే, ఈయనే క్రీస్తు అయితే నన్ను చెరసాల్లో ఎందుకు పెడతాడు? బయటికి తెచ్చేస్తాడుగా. నేను చెరసాల్లోనే ఉన్నాను, ఆయనేమో ఆయన సువార్త అని, ఆయన అద్భుతాలని, ఆయన కార్యాలని ఆయన చేసుకుంటూ పోతున్నాడు. మరి నన్ను విడిపించేవాడేడి? నన్ను విడిపించాలి కదా అని యోహాను ఎదురు చూస్తున్నాడు చెరసాల్లో ఉండి. అందుకే డౌట్ వచ్చింది యోహానుకి. ఏమన్నాడు తెలుసా? రాబోవాడవు నీవేనా, మేము ఇంకెవరి కోసమన్నా కనిపెట్టాలా? క్లియర్ చేసి పంపించు నా శిష్యులకి అని కబురు చేశాడు. మీరు చదవండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. స్త్రీలు కనిన వారిలో యోహానంత గనుడు ఎవరు లేరు, కానీ పరలోకంలో మాత్రం యోహానంత అత్యల్పుడు ఇంకొకడు లేడు. ఇప్పుడు శిష్యులతో యేసుప్రభు ఏం చెప్పి పంపారంటే, యోహాను శిష్యులతోటి, మీరు కన్న వాటిని, విన్న వాటిని, జరుగుతున్న వాటిని వెళ్ళి యోహానుకి చెప్పండి. యోహాను నమ్మితే నమ్ముతాడు, లేకపోతే లేదు. మన కాన్సెప్ట్ అంతా ఎలా ఉంటుందంటే, ఈ రోగం వచ్చిందా తీసేయాలి ప్రభు ఇమీడియట్గా, శ్రమ వచ్చిందా తీసేయాలి ఇమీడియట్గా, తీస్తేనే ఆయన దేవుడు, తీస్తేనే ఆయన క్రీస్తు, తీసేస్తేనే ఆయన ప్రభు, తీసేస్తేనే ఆయన దేవుడు, మనకి తీసేస్తేనే మన జీవితంలో ఆయన ఉన్నట్టు, తీసేస్తేనే ఈ కష్టాలన్నీ పోతేనే ఆయన మనకు దేవుడుగా ఉన్నట్టు, లేకపోతే లేనట్టు. అనుమానించాడు, సందేహించాడు, అసలు ఇతను మెస్సయానా కాదా అని. చేత్తో బాప్తిసం ఇచ్చాడు, అభిషేకించాడు, పావురం దిగిరావడం చూశాడు. అసలు ఇంకా అంతకంటే ఇంకో విషయం చెప్తాను చూడండి. యేసుప్రభు నడిచి వస్తుంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని ఎవరి గురించి చెప్పాడు? ఇన్ని చెప్పినోడు మళ్ళీ కబురు ఏం పెడుతున్నాడు? అసలు నువ్వేనా? ఏమొచ్చింది అక్కడ? సందేహం వచ్చింది. సందేహం వస్తే ఆటోమేటిక్గా ఎవడైనా ఎలాగైపోతాడు? అల్ప విశ్వాసిగా మారిపోతాడు. ఈరోజు నీ సందేహం నిన్ను అల్ప విశ్వాసిగా చేస్తుంది. అందుకే దావీదు తన అనుభవంలో చెప్తున్నాడు, ఏమీ సందేహం లేకుండా నా దేవుని యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. నమ్ముతావు అలాగా? దావీదులాగా నమ్మాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నా ప్రభు నన్ను విడిపిస్తాడు, నాకేం భయం లేదని. ఎన్ని అవమానాలు వచ్చినా నా ప్రభు నన్ను కాపాడతాడు, ఆయన నాకు నిరీక్షణ, ఆయన నా జీవితంలో అన్ని కార్యాలు చేస్తాడు, ఆయన వైపు నేను చూస్తుండగా నేను ఎన్నడూ సిగ్గుపడను అని ఒక విశ్వాస జీవితం నీకు కావాలి. అంతేగాని అసలు నేను నిజంగా యేసుప్రభు ఒరిజినల్ దేవుడే అంటావా, ఇంకేమన్నా ఇంకో దేవుడు ఏమైనా ట్రై చేద్దామా అని ఈ అనుమానాలు తెచ్చుకోకూడదు. ఈ అనుమానాలు తెచ్చుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, నీ విశ్వాసం అంతకంతకేమవుద్ది? అల్పం అయిపోద్ది. ఇంకో మాట ఎంత భయంకరం అంటే, ప్రభువు వలన నీకేది కూడా దొరకదంట. ఆయన వలన ఒక్క మేలు కూడా నీ జీవితంలో జరగదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సందేహం అనేది లేకుండా ప్రభు మీద ఆధారపడు. నీ జీవితంలో అన్నీ దేవుడు చేస్తాడు. రెండు మనసుల్లాగా, వచ్చిపోయే అలలాగా అస్థిరమైన మనసు కలిగి బ్రతకొద్దు. దేవుని దగ్గర స్థిరముగా ప్రభు దగ్గర జీవించి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంఘాల్లో ఉన్నతంగా వాడబడిన వాళ్ళు, ఉన్నతంగా పరిచర్య చేసిన వారు ఇప్పుడు అల్పులుగా మారిపోయారు. కారణం ఏంటి తెలుసా? వారు అల్ప విశ్వాసానికి కారణం వారి సందేహం. దేవుడు మా జీవితంలో కార్యం చేస్తాడా అన్న ఒక అనుమానం వారిని ఆ స్థితికి తీసుకెళ్ళింది. నా ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక మంచి విశ్వాసిగా, మంచి సైనికులాగా, విశ్వాస పోరాటంలో సాగిపోయే బిడ్డగా నా దేవుడు నిన్ను చూడాలని కోరుకుంటున్నాడు. అలాంటి కృప ప్రభు దగ్గర నువ్వు సంపాదించుకోవాలి. ఈరోజు ప్రభుతో ఒక సమర్పణ చేయి. సందేహపడకుండా
నేను నిన్ను నమ్ముతున్నానయ్యా. ఎంతమంది చెప్తారా మాట? ఎంతమంది చెప్తారా మాట? చెప్పండి, చేయి పైకెత్తి ప్రభుతోటి, సందేహం లేకుండా నేను నమ్ముతానయ్యా అని. అరే రే, చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. సిగ్గుపడాల్సిన అవసరం, సిగ్గుపడేది ఎందుకు? ఆయన సిగ్గుపడతాడు మళ్ళీ తర్వాత. చెప్పండి, సందేహం లేకుండా యేసయ్యా నేను నమ్ముతాను. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా పాడాలి. నిన్నే ఆమె నీవే నీవేనా రాజువై, నీ కొలుతోనయ్యా నీవే నీవేనా రాజువయ్యా యేసయ్యా. వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, కలలా కడతేర్చినావా, వలలో నన్ను మోసినావా, కలలా కడతేర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా పాడాలి. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవేనా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే రాజువయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలలో, మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే కనపరతునయ్యా. యేసయ్యా పాడాలి. యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే రాజువయ్యా, కొలుతూనయ్యా, నీవే నీవే రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. వంచన వందన వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, వంచన వంతెన ఒరిగిన భారాన, పొసగక విసిగిన విసిరే కెరటాన, కలలా కడతేర్చినావా, నీ వలలో నన్ను మోసినావా, కలలా కడతేర్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా ఓ ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా
యేసయ్యా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని సన్నిధిలో సందేహం లేని జీవితాన్ని గడుపుతాం. దావీదు భక్తుడు దేవుని సన్నిధిలో ఇదే సంపాదించాడు. అయ్యా, ఎన్ని పరిస్థితులైనా రాని సందేహం లేకుండా నేను నమ్ముతాను. ఈరోజు నమ్మిచుడు నా యేసయ్యని. అనుమానం లేకుండా, సందేహం లేకుండా నమ్మిచుడు, ఒక అద్భుతం జరుగుతుంది. బైబిల్లో ఏమని రాయబడిందో తెలుసా? మార్కు సువార్త 11వ అధ్యాయంలో. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. నువ్వు ఈ కొండను చూచి వెళ్ళి సముద్రంలో పడమని చెప్తే, ఏ సందేహం లేకుండా చెబితేనట అది వెళ్ళి అక్కడ పడద్దండి. నువ్వు సందేహం లేకుండా ఈ కొండను వెళ్ళి అక్కడ పడమంటే పడుతుంది. నువ్వు సందేహం లేకుండా ఏది అడిగినా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. నా జీవితంలో చేశాడు దేవుడు. సందేహం లేకుండా నేను అడిగాను, నా బ్రతుకులో జరిగింది. నువ్వు అడుగు, ట్రై చేయి నా ప్రభుని. అయ్యా, సందేహపడకుండా అడుగుతాను, జరుగుతుంది నా జీవితంలో. అనుమానం లేదని అడుగు, ఖచ్చితంగా ప్రభు నీ జీవితంలో చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం. మీరున్న స్థలంలో కళ్ళు మూసుకోనండి, మోకరించి కళ్ళు మూసుకోనండి. ప్రియులారా, మోకరించి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మోకరించడానికి నీకు వీలు కాకపోతే లేచి నిలబడవచ్చు ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమి సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచుతున్నాను, దేవుని యందు. ఈరోజు నా ప్రభు నిన్ను అదే కోరుతున్నాడు. సందేహం అనేది నీ జీవితంలో కలిగితే ఆ సందేహం నిన్ను ఎలా చేస్తుందో తెలుసా? గాలికి ఎగిరిపడే అలలాగా మార్చేస్తుంది నిన్ను. జాగ్రత్త. ఆ సందేహం నీ జీవితంలో రెండు మనస్సులు కలుగజేస్తుంది. పనికిరాని జీవితంగా మారిపోద్ది. సందేహమే కనుక నీ జీవితంలో ప్రవేశిస్తే నీ బ్రతుకులో నువ్వు ఎక్కడా స్థిరపడలేవు. ఎక్కడ చూసినా సరే వేదనే అనుభవించాల్సి వస్తుంది. ఎక్కడ చూసినా సరే శ్రమే. ప్రభు వల్ల ఒక్క ఆశీర్వాదాన్ని కూడా నీ జీవితంలో పొందలేవు. చివరికి దేవుని చేత అల్ప విశ్వాసి అని పిలువబడతావు. గాలి కదులుచున్న రెల్లులాగా మారిపోతావు. జాగ్రత్త. యోహాను ఒక ఉన్నతమైన అభిషేకం కలిగిన వాడైనా పరలోకంలో ఇంతటి అల్పుడు ఉండడు అని దేవుడు సెలవిచ్చాడు. ఈరోజు అలాంటి స్థితికి నువ్వు వెళ్ళిపోతావేమో నా ప్రియ సహోదరుడా, సహోదరి. జాగ్రత్త. రెండు మనస్సులు కలిగి అటు ఇటు వేలాడుతున్నావేమో. జాగ్రత్త. అటు ఇటు కాకుండా నీ బ్రతుకు సాగుతుందేమో. జాగ్రత్త. నీ జీవితంలో ఎందుకు పనికి రాకుండా అస్థిరుడిగా తిరుగుతున్నావేమో, స్థిరత్వం లేకుండా. ఎప్పటికైనా చెప్పు చేతులెత్తి, అయ్యా, సంపూర్ణముగా నేను నమ్ముతున్నాను. ఏ సందేహం నాకు లేదయ్యా. ఏ సందేహం నాకు లేదు. ఏ సందేహం నాకు లేదు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం సమయం మీకు. ఎంతవరకు సందేహంతో బ్రతుకుతూ ఉంటే ఇప్పుడే అడుగు నా ప్రభుని, అయ్యా, నిజమే, అటు ఇటు కాకుండా స్థిరత్వం లేకుండా నిన్ను చూచి సముద్రం మీద నడవాల్సిన నేను, నిన్ను చూచి గెలవాల్సిన నేను, నిన్ను చూస్తూ లోకమును కాళ్ళ క్రింద తొక్కవలసిన నేను లోకంలో మునిగిపోతున్నానయ్యా కేవలం సందేహం వలన. ఒక్కసారి కనికరం చూపించేసే అన్నాడు. ఇప్పటికే చాలాసార్లు సందేహపడి దేవుని యొద్ద నుంచి వచ్చే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నావు నా ప్రియ సహోదరుడా, సహోదరి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దిస్ ఈస్ ద వండర్ఫుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. వండర్ఫుల్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్, వి థ్యాంక్ యూ. హల్లెలూయా. సందేహమేలా సంశయమదేలా
ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధాన్యులు. తోమ ఆ రోజు చేతివేళలో పెట్టి ఆయన గాయములలో వేలు పెడితేనే తప్ప ఈయన ప్రభు అని నేను నమ్మను అన్నాడు. ఈరోజు అలాంటి అనుమానంతో సాగుతున్నావా నా సహోదరుడా? అడుగు ప్రభుని ఒకసారి. థ్యాంక్ యూ లార్డ్. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను తరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలోని వేలు తాకించి చూడు. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. ఈ లోక భోగములను వీడజాలవా, సాతాను బంధకమందు సంతసింతువా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. యేసయ్య సహనము తోడా చెలగాటమా, ఈనాడే రక్షణ దినము గ్రహించుమా. సందేహమేలా, సంశయమదేలా, ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వేలు తాకించి చూడు. ప్రభువా, నీ కొరకు బ్రతుకుతాను, నీ సాక్షిగా జీవిస్తాను, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను తండ్రి. నువ్వు కోరుకున్న బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. సందేహం నాలో పుట్టకుండా సహాయం చేయి తండ్రి అన్నాడు. మహాపరిశుద్ధుడా, విన్న వాక్యం వృధాగిపోకుండా ప్రతి హృదయంలో నాటుబడి భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.